ఒక కొమ్మకు పూయని పువ్వులం. కథ రచన కొత్తపల్లి ఉదయబాబు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కృతికా కృతికా, అబ్బా తొందరగా తలుపు తీవే అన్న దీపిక మాటలు విని తలుపు తీసింది కృతిక. హృదయపూర్వక అభినందనలు నీకు. నువ్వు ఎడ్సెట్ పాస్ అయ్యావు. నీకు 17వ ర్యాంక్ వచ్చింది. ఇంటర్వ్యూ నామినల్ అనుకో. తప్పకుండా నీకు ఉద్యోగం తొందరలో వచ్చేస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే రోజు ఎంతో దూరంలో లేదు. భగవంతుడు నిన్ను కరుణించాడు అంది తన చేతిలోని కవర్ కృత్తిక చేతిలో పెడుతూ. కృత్తిక ఆత్రంగా ఆ కవర్ తీసి చూసుకొని తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా దాన్ని 2-3 సార్లు చదువుకొని ముద్దు పెట్టుకుంది. ఆ వెంటనే కృత్తిక ఒకసారిగా వంగి దీపిక కాళ్ళకి నమస్కారం చేసి పైకి లేచి దీపికను గాఢంగా కౌగిలించుకుంది. భగవంతుడు ఎవరే? అతను మగవాడే. నన్ను కరుణించింది ఆ రాజరాజేశ్వరి రూపంలో ఉన్న నువ్వే. ఎన్నిసార్లు నీకు అమ్మగా పుట్టమంటావో చెప్పు. ఆ తల్లిని బ్రతిమలాడి నీకు అమ్మగా పుట్టి రుణం తీర్చుకుంటూనే నీ రుణం తీర్చుకుంటాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది కృతిక. వెంటనే ఆమెను తన నుండి విడదీసి కృత్తిక కన్నీళ్లను తుడిచి పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టి మరో కుర్చీని కృత్తిక దగ్గరగా లాక్కుని కూర్చొని అంది దీపిక. కృతి, తప్పు. ఇలాంటి శుభవేళ అలా బాధపడ్డం నాకు నచ్చలేదు. అయినా నేను చేసింది ఏముందే? ఒక స్నేహితురాలిగా నీకింత ఆశ్రయం ఇచ్చాను. అంతేగా, నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేస్తున్నాను కాబట్టి నీకు ఆశ్రయం ఇవ్వగలిగాను. ఆ రోజు నువ్వు నాకు సహాయం చేయకుంటే నా బిడ్డ ప్రాణాలే పోయి ఉండేవి. ఈవేళ ఈ పురుషాధిక్య సమాజంలో ధైర్యంగా ఒంటరిగా బతుకుతున్నాను అంటే నువ్వేనే కారణం. పెళ్ళై ఒక బిడ్డకు తల్లి అయ్యేంతవరకేనే ఈ సమాజంలో ఆడదానికి మగవాడి అవసరం. మనకిష్టమైతే మదర్ తెరేసాలాగా కూడా బ్రతకవచ్చు అనుకో. ఆ తర్వాత మన జీవితం మనం సుఖంగా బ్రతకగలం. కానీ మగవాడు అలా కాదే. పుట్టిన క్షణం నుండి వాడు చచ్చే వరకు ఆడది కావలసిందే. నువ్వు స్థిరపడుతున్నావు అనుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు టీ తాగుదాం అంటూ దీపిక స్టవ్ దగ్గరకు వెళ్ళి టీ కలపడం పూర్తి చేసి తెచ్చింది 2 కప్పుల్లో. ఇంతలో కృతిక వెళ్ళి తన పెట్టెలో ఉన్న 2 కొత్త చీరలు తెచ్చింది. ఈ మంచి రోజును మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం దీపు. ఇందులో నీకు నచ్చిన చీర తీసుకో అంది దీపికకు ఇస్తూ. తనకు నచ్చిన చీర తీసుకుంది దీపు. తీసుకోనంటే కృతిక ఏం చేస్తుందో తనకు తెలుసు. అన్నట్లు బాబు ఏడి దీపు అడిగింది కృతిక. వాడిని పక్కింటి రవితో ఆడుకుంటానంటే అక్కడ వదిలి వచ్చాను. నువ్వు తయారవు, నేను వెళ్ళి వాడిని తీసుకొచ్చేస్తాను. ఇంతకు ఎక్కడికి వెళ్దాం? గుడికా, సినిమాకా, పార్కా అడిగింది దీపిక. హాయిగా అమ్మవారి గుడికి వెళ్ళివద్దాం. దర్శనమయ్యాక చెరువు గట్టి మీద కూర్చుంటే హాయిగా ఉంటుంది. సరేనా అంది కృతిక. సరే అని దీపిక బయటకు వెళ్ళింది బాబు కోసం. దైవదర్శనం తర్వాత చక్కటి ఆ సాయంత్రం తమ కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ చెరువు చుట్టూ గట్టుకు ఏర్పాటు చేసిన పార్క్లో బాబు అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆనందంగా గడిపేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక భోజనం చేసి పడుకున్నారు ముగ్గురు. కృత్తికకు నిద్ర పట్టలేదు. ఎక్కడి తాను ఎక్కడికొచ్చి ఉంటోంది అని ఆలోచిస్తూ గతంలోకి జారిపోయింది ఆమె. కృత్తిక నాన్నగారు శ్రీమన్నారాయణ గారు రైస్ మిల్ గుమాస్తాగా పనిచేసేవారు. 3 ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లవాడు ఆయనకు. అందరిలోనూ కృత్తిక చాలా హుషారుగా ఉండేది. ఇంటికి పెద్ద కూతురు. చిన్నప్పటినుంచి ఎక్కడ పాట వినపడినా తనకు తోచినట్లుగా డాన్స్ చేసేసేది. తోటి పిల్లలకు నేర్పేసేది. ఆమె ఇంటి పక్కవాటలోకి ఆ ఊరు జిల్లా పరిషత్ హైస్కూలుకు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టారు నారాయణరావు గారి అమ్మాయి అయిన దీపిక తన క్లాస్ కావడంతో కృత్తిక దీపికాల మధ్య స్నేహం చిగురు తొడిగి మహావృక్షమే అయ్యింది. ఆమె ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా
కళాశాల వార్షికోత్సవం జరిగింది. ఆమె అభిరుచిని గమనించిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు వార్షికోత్సవంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక నాటిక, ఒక స్వాగత గీతం, మరో దేశభక్తి గేయాల ప్రదర్శనకు ప్రోత్సహించారు. ఆ కార్యక్రమాలు చూసి సీనియర్స్, జూనియర్స్ అనే భేదం లేకుండా ఎందరో ఆమెకు అభిమానులైపోయారు. దీపిక డిఎడ్లో చేరింది. ఆడపిల్లకు చదువు ఆవశ్యకతను గుర్తించిన శ్రీమన్నారాయణ గారు కృత్తికను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేర్పించిన కొంతకాలానికే గుండెపోటుతో మరణించారు. కృత్తిక తనకు తెలిసిన వారందరినీ తమకు ఏదైనా దారి చూపించమని ప్రాధేయపడింది. తన కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఈ మధ్యనే పరిచయం అయిన సుమంత్, నీకు నాటికల్లో నటించడం ఇష్టమైతే మా నాన్నగారితో చెబుతాను. ఆయన సాంఘిక నాటకాలు ప్రదర్శించే సంస్థకు అధ్యక్షులు అన్నాడు. నాటికకు ఎంత ఇస్తారేమిటి అడిగింది. 2,000 దాకా ఇస్తారేమో ప్రదర్శనకు. నువ్వు కొత్తదానివి కదా, కొంచెం తక్కువే ఉండవచ్చు అన్నాడు సుమంత్. నెలకు ఎన్ని ప్రదర్శనలు ఉంటాయేమిటి? అయినా అమ్మను అడిగి చెబుతాను అంది కృత్తిక. అసలంటూ మొదలెడితే దానిమీదే నెలకు ఒక 20,000 సంపాదించుకోవచ్చు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు అన్న అతని మాటల్లోని అంతరార్థం తాను గ్రహించలేకపోయింది, నాటకానుభవం లేకపోవడం వల్ల. తల్లి ససేమిరా ఒప్పుకోలేదు. ఒప్పుకోనంటే ఇల్లు గడిచే మార్గం ఏముందమ్మా? పోనీ ఇంట్లో 4 ఆడవాళ్ళం కూలీ పనులకు వెళ్దామా, కోత పనులకు వెళ్దామా, పాచి పనులకు వెళ్దామా? నువ్వు ఏది నిర్ణయిస్తే అదే చేద్దాం అంది కృత్తిక. వేరే మార్గం లేక అతి కష్టం మీద తల్లి ఒప్పుకుంది. అనుకోకుండా తన నాటకాల్లో కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలనే సుమంత్ తండ్రి అభిరుచి మేరకు మొదటిసారి ముఖానికి రంగు వేసుకుంది కృత్తిక. సుమంత్ తండ్రి జయరాజు ఆమె బాధ్యతను సుమంత్కి అప్పగించాడు. కొత్త అమ్మాయిగా తాను ఏ ముహూర్తంలో నాటకరంగ వేదిక ఎక్కిందో గాని మొదటి నాటికతోనే ఆమె ఉత్తమ సహాయనటిగా తొలి పరిషత్తు నాటిక పోటీల్లో బహుమతి అందుకోవడంతో పాటు 2,000 రూపాయల పారితోషికం అందుకుంది. ఆనాటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. 5 సంవత్సరాల నట చరిత్రలో 30కి పైగా పరిషత్తుల్లో ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి బహుమతులు అందుకోవడంతో పాటు బహుమతులుగా వెండి పళ్ళాలు, గ్లాసులు, కప్పులు, డబ్బు కూడా బహుమతిగా పొందింది. ఇక సాధారణ ప్రదర్శనలకు లెక్కేలేదు. స్త్రీ పాత్రధారులకు పరిషత్తు వారు ఒక చీరను కూడా ప్రతి ప్రదర్శనలో ఇవ్వడం పరిపాటి కావడంతో ఇంట్లో తల్లి, చెల్లెళ్ళు ప్రతి నెల కొత్త బట్టలు కట్టేసుకునేవారు. తన గురించి ఆలోచించేవారే కాదు. తన కోసం నచ్చిన చీర దాచుకున్నా వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేకపోయేది. నాటకాలు వేయడం మొదలెట్టి సంవత్సరం పూర్తి కాకుండానే ఇంట్లో తల్లితో పాటు అందరూ చీకు చింత లేకుండా హాయిగా బ్రతకడం గమనించింది కృత్తిక. తనతో చెప్పకుండానే వాయిదాల పద్ధతిలో ఇంట్లోకి టీవీ, ఇనుప బీరువా, డైనింగ్ టేబుల్, కుర్చీలు, పాత సామాన్ల స్థానంలో కొత్త వస్తువులు చేరడం గమనించింది కృత్తిక. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకోకపోతే నిండా మునిగిపోతావు కృతి. ఆ తర్వాత బాధపడి లాభం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే స్నేహితురాలుగా నేను నీకో మార్గం చెబుతాను. విని ఆచరించగలను అంటే నేను సహాయం చేస్తాను అంది దీపిక. చెప్పు దీపు అంది కృతిక. నీకు వచ్చిన బహుమతుల్లో అవసరం లేని కొన్ని వెండి వస్తువులు అమ్మి డబ్బు చేసి నీ పేరున బ్యాంకులో అకౌంట్ తెరిచి అందులో వేస్తాను. అలాగే నాటకాల పారితోషికం కాకుండా నీకు పైన వచ్చిన బహుమతుల డబ్బు కూడా అందులో వేస్తాను. ఎందుకంటే అది నీ కష్టార్జితం. నువ్వు కళ్ళు తెరిచేలోగా అవి కూడా వాడేశారంటే మళ్ళీ నువ్వే అప్పులు చేయాలి. పోనీ అవి తీర్చే విషయంలో నీకు తోడుగా ఎవరైనా వస్తారా అంటే ఒక్కళ్ళు ముందుకు రారు అని నాకు అర్థమైంది. ఈ సంగతి మీ ఇంట్లో తెలియనివ్వకు. ఆ పాస్బుక్ నా దగ్గర దాస్తాను. అసలు అందులో ఎంత డబ్బు పోగైందో కూడా నీకు చెప్పను. అందుకు ఇష్టమైతేనే. ఏమంటావ్ అంది దీపిక. కృత్తిక ఒక్కసారిగా దీపికను పట్టుకుని ఏడ్చేసింది. దీపిక కంగారు పడింది.
అయ్యో, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. నేనే తప్పుడు సలహా ఇచ్చి నీ మనస్సు పాడు చేశానేమో అంది. లేదు దీపు, నా కష్టం చూసి నా కన్నతల్లి కూడా ఆ మాట అనలేకపోయింది. అలాంటిది నువ్వు ఇంత మంచి సలహా ఇచ్చి మన మధ్య స్నేహమనే పదానికి నిజమైన అర్థం చెప్పావు. నువ్వు నా తోబుట్టువుగా ఎందుకు పుట్టలేదా అని కన్నీళ్ళొచ్చాయి, అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. పిచ్చిముద్దు, నేను నీ తోబుట్టునైతే నువ్వు తెచ్చి పెడుతూ ఉంటే హాయిగా నీ చెల్లెల్లాగానే తిని కూర్చుంటాను. ఇలాంటి సలహాలు ఇవ్వనుగా అంటూ వెక్కిరించింది. అది చూసి కిలకిలా నవ్వింది కృత్తిక. ఒక శుభముహూర్తం చూసి కృత్తిక పేరున అకౌంట్ ప్రారంభించడానికి అవసరమైన కాగితాలని తెచ్చి పూర్తి చేసి తన సంతకాలు తీసుకుని వెళ్ళింది దీపిక. ఆ సాయంత్రం పాస్బుక్ను పట్టుకొచ్చి చూపించి తనతో తీసుకుపోతూ అంది, కృతి, నువ్వు నాకు ఎంత డబ్బిస్తున్నావో చిన్న పాకెట్ బుక్లో నోట్ చేసుకో. అప్పుడు దీంట్లో ఎంత సొమ్ము పోగైందో నేను చెప్పక్కర్లేదు, నీకే తెలుస్తుంది అంది దీపిక. లేదు, నేనలా చేస్తే నిన్ను అనుమానించినట్లే లెక్క. పొరపాటును కూడా పని చెయ్యను అంది కృతిక. లేదు కృతి, స్నేహం వేరు, నమ్మకం వేరు. అందులోనూ డబ్బు విషయంలోనే స్నేహితుల మధ్య పొరపుచ్చాలొస్తాయి. సరే, నువ్వు ఆ పని చేయలేకపోతే నేనే చేస్తాను అంది సీరియస్గా. మన స్నేహంలో మాత్రం రావు, రానివ్వను స్థిరంగా అంది కృతిక. 2 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. దీపిక డిఎడ్ పాస్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించడం, మంచి ర్యాంక్తో పాటు ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఆమెకు సెలక్షన్ రావడంతో పెళ్లి సంబంధాలు రాసాగాయి. వచ్చిన సంబంధాల్లో దగ్గరలోని పట్టణంలో మున్సిపాలిటీలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వచ్చిన సంబంధం నారాయణరావు గారికి బాగా నచ్చింది. అతనికి ఎలాగూ బదిలీలు ఉండవు, ఉన్నా అవి పట్టణ పరిధిలోనే ఉంటాయి. అమ్మాయి దగ్గరగా ఉంటుంది, చుట్టుపక్కల గ్రామంలోనే కాబట్టి ఆమె డ్యూటీ అనంతరం ఏ రోజుకు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. పైగా ఇద్దరు ఉపాధ్యాయులే అయితే డబ్బుకు డబ్బు, వెసులుబాటు కూడా. ఇన్ని విధాలుగా ఆలోచించి అతనికి దీపికను ఇచ్చి వివాహం చేశారు. తన ప్రాణమిత్రురాలు తనకు దూరమైనందుకు కృత్తిక చాలా నీరసపడిపోయింది. దీపిక తన పక్కన ఉంటే ధైర్యమే ధైర్యం. పిచ్చిముద్దు, నేనెక్కడికి వెళ్తాను? మా టీచర్లకి 220 రోజులు పనిచేస్తే చాలు, ఏడాది జీతం వస్తుంది, బోరెడు సెలవులు. నువ్వు దూర ప్రాంతానికి నాటకానికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తూ నా ఇంటికి వచ్చేయి. సెలవుల్లో నేను ఇక్కడికి వస్తూ ఉంటాను, సరేనా? ప్రాణాలు పోయేంతవరకు మన ఇద్దరి స్నేహం ఇలాగే ఉంటుంది, నాది హామీ అని చెప్పడంతో కృత్తిక మనస్సు తేలికపడింది. పెళ్ళైన 6 నెలలకే భర్త, అతని అభిరుచులు, అలవాట్లు అవగతమవుతూ వచ్చాయి దీపికకు. అతనికి టీనేజ్ అమ్మాయిల పిచ్చి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు కోచింగ్కు వచ్చే అతనికి నచ్చిన అమ్మాయి అతని కోరిక తీర్చాల్సిందే. అలా ట్రాప్ చేసేసేవాడు. దీపికకు ఏడాదికే బాబు పుట్టాడు. ఒకరోజు పేరంటానికి వెళ్తూ పక్కింటి వాళ్ళ అబ్బాయికి బాబునిచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోవడం వల్ల ఆ పిల్లాడు తన జేబులో కొనుక్కోవడానికి తెచ్చుకున్న చిల్లర నాణాల్ని బాబుకిచ్చి రిమోట్తో టీవీ ఛానల్స్ తిప్పుతూ చూడడంలో పడిపోయాడు. పిల్లాడుతూ ఉన్న 2 రూపాయల నాణాన్ని ఆ బాబు నోట్లో పెట్టేసుకున్నాడు. ఇదేమీ గమనించే స్థితిలో లేడు వాడు. దీపిక పేరంట నుంచి వచ్చి చూస్తే బాబు గుడ్లు తేలేసి పడి ఉన్నాడు. దీపికకు కాళ్ళు చేతులు ఆడలేదు. భర్తకు ఫోన్ చేసింది. నాట్ రీచబుల్ అని వచ్చింది. గబగబా పక్కింటి ఆమె సాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. డాక్టర్ ఆ నాణెం బయటకు తీయడానికి 15,000 అడిగాడు. పైగా బాబు ప్రాణం పూసి తనది కాదు అన్నాడు. నెలాఖరు రోజులు. చేతిలో వాడకానికి డబ్బులు తప్ప చిల్లిగవ్వలేదు. వెంటనే కృతికకు ఫోన్ చేసింది దీపిక. సరిగ్గా ఆ సమయంలో కృతిక నాటక ప్రదర్శనలో తెర వెనుక ఉంది. వేదిక మీద రసవత్తర సన్నివేశం జరుగుతోంది. ఆమె మామ పాత్రధారి టీపాయి మీద మోగిన సెల్ఫోన్లో మాట్లాడిన తర్వాత భార్య పాత్రతో ఫోన్లో ఆ విషయం ఆందోళనతో చెప్పాలి. ఆ దృశ్యం ప్రారంభం అయ్యేటప్పుడు టీపాయి మీద ఫోన్ ఉంచడం మర్చిపోయారు ఆర్గనైజర్లు.
ఆ దృశ్యంలో కృతిక లేదు. నాటకం జరుగుతున్నంతసేపు సహనటీనటుల హావభావాలు చూడడం ఆమెకెంతో ఇష్టం. అలా వారిని పరిశీలిస్తూనే తానెలాగూ సీన్లో లేను కదా అని యథాలాపంగా హ్యాండ్బ్యాగ్లోంచి ఫోన్ తీసి మిస్డ్ కాల్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నంతలో ఫోన్ వచ్చింది దీపిక నుంచి. ఆన్ చేసింది. దీపిక బాబు పరిస్థితి వివరిస్తూ, కృతి, డాక్టర్ 15,000 అడిగాడు. బాబు చావు బతుకుల్లో ఉన్నాడు. చేతిలో వాడకానికి తప్ప వేరే డబ్బు లేదు. నీ బ్యాంక్ బుక్లోంచి 15,000 తీసుకోనా? చెప్పవే కృతి, కృతి అని అరుస్తోంది. కృతిక దృష్టి మామ పాత్రధారి మీద పడింది. అతను టీపాయ్ మీద ఫోన్ లేకపోవడంతో కంగారు పడిపోతూ ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాడు. వెంటనే కృతిక స్టేజ్ మీదకు వచ్చేసింది ఫోన్తో. ముందు బాబు ప్రాణాలు కాపాడడం ముఖ్యం. నువ్వు వెంటనే డబ్బు తీసుకుని వెళ్ళు, సరేనా అని ఫోన్ కట్ చేసి మామయ్య పాత్రధారితో, అదేంటి మామయ్య, ఇందాక కాఫీ అడగడానికి వచ్చి ఫోన్ వంటిట్లో మర్చిపోయారు. మీకే ఏదో కాల్ వస్తోంది, మాట్లాడండి, నాకు వంటిట్లో పని ఉంది అని ఫోన్ అతనికి అందించి తెర వెనక్కి వచ్చేసింది. ఆ మామయ్య పాత్రధారి చేతికి ఫోన్ రావడంతో పాత్రలోకి వెళ్ళిపోయాడు. నాటిక కొనసాగింపబడి అద్భుతంగా పండింది. కృతిక స్పాంటేనియస్గా స్పందించిన తీరుకు జయరాజు ఉబ్బి తబ్బిబైపోయాడు. ఆ మామగారి పాత్రధారి నాటకానుభవం తక్కువ. దానితో కంగారుపడి పోర్షన్ మర్చిపోతే ఎక్కడ నాటిక చెడిపోతుందో అని భయపడ్డాడు జయరాజు. యూనిట్ అంతా కృతికను ఆకాశానికి ఎత్తేసి మరీ అభినందించారు. యథాప్రకారంగా ఈ నాటికలోనూ ఆమె ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకోవడంతో జయరాజు ఆనందానికి అవతుల్లేవు. ఒక విధంగా పాత తరం నటీమణులతో విసుగెత్తిపోయి ప్రాభవం తగ్గిపోయిన నాటక సమాజానికి పూర్వ వైభవం రావడానికి కృతిక ముఖ్య కారణం అన్న కృతజ్ఞత జయరాజు మనస్సులో పాతుకుపోయింది. ఆమెను తన కోడలిగా చేసుకుంటే బాగుంటుందన్న భావనను కొడుకు దగ్గర వ్యక్తం చేశాడు. ఈ విషయంలో జయరాజు చాలా లోతుగా ఆలోచించాడనే చెప్పాలి. మొదటగా తమ సంస్థలో నాటకాలు వేయడానికి వచ్చిన అమ్మాయిల్ని వాడుకోవడంలో సిద్ధహస్తుడైన కొడుక్కు ఆ పాడు అలవాటు తప్పించి వాణ్ణి ఒక కుటుంబీకునిగా స్థిరపరచడం. రెండవది, ఆమెను కోడలుగా చేసుకోవడం వల్ల సంస్థకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన అవకాశం వింటూనే ఎగిరి గంతేశాడు సుమంత్. నేను స్వయంగా అడిగితే మీరు నన్ను తిడతారేమో అనుకున్నానన్నా. నా మనసులోని కోరిక ఆ దేవుడు మీ రూపంలో తీరుస్తాడని అనుకోలేదు అన్నాడు సుమంత్. సరే, నేను కృతికను కలుపుతాను. తన అభిప్రాయం విన్నాక ఒక నిర్ణయానికి వద్దాం అన్నాడు జయరాజు. ఆ మన్నాడే వార్తాపత్రికలో ప్రముఖంగా వచ్చిన వార్త చదివి కంగారు పడిపోయింది కృతిక. అది దీపు భర్త అరెస్టు వార్త. ఫలానా పట్టణంలో ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్న సత్యకృష్ణ సాయంత్రం సమయాల్లో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చే సమయంలో తమతో అనుచితంగా ప్రవర్తిస్తూ తమను శారీరక మానసిక హింసకు గురి చేస్తున్నాడని అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఉన్న 3 విద్యార్థినుల సాక్ష్యాలను రికార్డ్ చేసి లోకల్ సిటీ కేబుల్ వారికి మరియు జిల్లా పరిషత్ అధికారులకు పంపడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖాధికారులు ముందుగా అతన్ని సస్పెండ్ చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతని భార్య దీపిక కూడా అదే మండలంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భర్తతో గొడవపడి దీపిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. సకాలంలో స్పందించడం వల్ల ఆమెకు గండం తప్పిందని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ వార్త చదువుతూనే కృతిక భోరున ఏడ్చేసింది. బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా ఈ మగాళ్లకు ఇదేం రోగం? పైకి అందరూ ఎంత మంచిగా కనిపిస్తారు, నటిస్తారు. అవకాశం వస్తే ముసుగు తీసేసి నిస్సిగ్గుగా తమ అసలు రంగు బయటపెడతారు. ముఖ్యంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తాము నేర్పిస్తే గాని ఆడపిల్లలు తెలుసుకోలేరనుకునే వారి అజ్ఞానపు కాముకత ఇలా బయటపడిన నాడు పరువు, ప్రతిష్ట, తన కుటుంబం నాశనమైపోయాయన్న కనువిప్పు కలిగాక మాత్రం ఉపయోగం ఏమిటి? అనుకున్నాక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దీపిక దగ్గరకు వచ్చేసింది కృతిక.
వచ్చే ముందు దీపిక మామూలు మనిషి అయ్యే వరకు తాను ఇంటికి రానని, అందుకు వారం 10 రోజులు పట్టవచ్చని తల్లికి చెప్పింది. అలాగే జయరాజుకు ఫోన్ చేసి పలానా తేదీన గల నాటికకు తాను రిహార్సల్స్కు రాలేనని, నాటిక సమయానికి తప్పక వచ్చేస్తానని చెప్పింది. దీపిక కృతికను చూస్తూనే కృతి అంటూ కగులించుకొని ఏడ్చేసింది. సరిగ్గా అప్పుడే మరో వార్త తెలిసి ఇంకా కుంగిపోయింది దీపిక. అల్లుడి వార్త చూసిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన నారాయణరావు గారు గంట క్రితమే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారన్నదే ఆ వార్త. వెక్కి వెక్కి ఏడ్చాక మనస్సు తేలికపడిన దీపిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది కృతిక. ఏమిటే ఈ పిచ్చి పని? ఏదో చిన్న వార్త పేపర్లో వచ్చిందని చక్కగా చదువుకొని ఎంతో ఓర్పు సహనాలతో రేపటి పౌరులకు పునాది వేసే నువ్వే ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే నాలాంటి వాళ్లకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవరుంటారే? బాబు ఏమైపోతాడో చెప్పు అంది. నేను అంత దూరం ఆలోచించలేదే. ప్రాణంగా ప్రేమించాను. ఇల్లాలుగా నా జీవితం ధన్యం అనుకున్నాను. కలనైనా ఊహించలేదు. తట్టుకోలేకపోయాను. ఆడదానిగా ఓడిపోయాననిపించింది. అందుకే ఆ పని చేశాను. నన్ను మన్నించు కృతి అంది చమరింపు కళ్ళతో. జరిగిందేదో జరిగిపోయింది. ఓసారి వెళ్ళి అతన్ని కలిసి చూసి వద్దాం పదా అంది కృతి. వద్దు కృతి, వద్దు. వాడు అలాంటి రాక్షసుడు అని తెలిసాక ఇక జీవితంలో వాడి ముఖం చూడలేను. నా ఉద్యోగం నాకుంది. నాకు మగతోడుగా నా బిడ్డ ఉన్నాడు. నీడగా నువ్వెప్పుడు ఉంటావు. ఈ సమయంలో అమ్మకి నా ఆసరా చాలా అవసరం. నీకు చేతనైతే ఒక్క సాయం చేసిపెట్టు అడిగింది దీపిక కృతిక కళ్ళలోకి చూస్తూ. చెప్పవే, నా వల్ల ఏ సాయం కావాలో చెప్పు. నా శక్తి వంచన లేకుండా చేస్తాను ఆవేశంగా అంది కృతిక. అతని చేత విడాకులు నేను పొందే వరకు నాకు తోడుగా ఉండు చాలు. ఉండగలవా? దీపిక మనస్సు ఎంతగా గాయపడిందో అర్థం చేసుకున్న కృతికకు ఈసారి కన్నీళ్లు ఆగలేదు. బాగా ఆలోచించావా? మగవాడి తోడు లేకుండా ఆడది ఈ లోకంలో బతకలేదే. అది తప్పు అని నిరూపించిన సాక్ష్యానివే నువ్వు. ఈ విషయంలో నువ్వే నాకు స్ఫూర్తి. ఈ ఒక్క సాయం చేసిపెట్టు. మన స్నేహం మీద ఒట్టేసి చెబుతున్నా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంది దీపిక. కృతిక సరే అని అంగీకరించింది. ఆ కార్యక్రమంలో బిజీ అయ్యారు స్నేహితురాళ్ళిద్దరూ. తరువాతి వారంలోనే జయరాజు కృతికను సుమంత్తో వివాహ విషయం కదిపాడు. తనకు ఆలోచించుకోవడానికి కొద్దిపాటి సమయం కావాలని అడిగింది కృతిక. స్నేహితురాళ్ళిద్దరూ సుమంత్ జయరాజుల మనస్తత్వం, పరిచయాలు, కృతిక కుటుంబాన్ని ఆపద సమయంలో దారి చూపి ఆదుకోవడం వంటి అనేక విషయాలు చర్చించారు. ఏ విషయంలోనూ వద్దు అనడానికి కారణం దొరకలేదు ఇద్దరికీ. సుమంత్, కృతిక మనసులు విప్పి మాట్లాడుకున్నారు. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నటించాలని నాన్నగారి కోరిక. అందుకు ఇష్టమేనా? నువ్వు నటిగా కొనసాగుతాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు అడిగాడు సుమంత్. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు సుమంత్ అంది కృతిక. నెల రోజుల్లోనే ముహూర్తం కుదిరింది. ఒకరోజు జయరాజు వచ్చి కొంత డబ్బు కృతికకు ఇచ్చి, అబ్బాయి నువ్వు వెళ్ళి మీకు నచ్చిన బట్టలు తీసుకోండమ్మా, అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు వెళ్ళు అని పురమాయించి వెళ్ళిపోయాడు. కృతిక తల్లికి చెప్పి జయరాజు ఇంటికి వచ్చింది. జయరాజు ఇల్లు పరిచయమే కాబట్టి నేరుగా సుమంత్ పడగదిలోకి రాబోయి ఆగిపోయింది. సుమంత్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏంటి బెదిరిస్తున్నావు? 3వ నెల కడుపు తీర్చుకోవడానికి డబ్బు పడేశానుగా. ఇంకోసారి ఫోన్ చేసి బెదిరిస్తే నీ నాటకాల బతుకు అంతటితో సరి. నా సంగతి తెలుసుగా. నాన్నకు నేనెంత చెబితే అంత. పెట్టే ఫోను అని అరిచాడు. ఎవర్రా అది? అతని స్నేహితుడు కాబోలు అడుగుతున్నాడు. అదేరా జయంతి, ఆ వైజాగమ్మాయి. ఇప్పటి వరకు నా బుర్ర తింది. ఇప్పుడు నువ్వు తినమాకు చిరాకు పడ్డాడు సుమంత్. సరేగాని నా సంగతి ఏం చేశావు? నువ్వు ఎన్ని లక్షలు కావాలంటే అన్నిస్తాను. కృతిక మాత్రం ఒక్క రాత్రి నా సొంతం కావాలి అంటున్నాడు స్నేహితుడు. వింటున్న కృతిక కొయ్యబారిపోయింది. ఈ పెళ్ళేదో సవ్యంగా జరిగిపోని, దానిమీద నా మోజు తీరిపోతే ఇక అది నీదే. పెళ్ళి అయ్యాక ఒక్క నెల రోజులు ఆగు అన్నాడు సుమంత్. ఆవేశంతో లోపలికి వెళ్ళి కడిగేద్దామనుకుంది. తను ఒంటరిది, వాళ్ళు ఎంతకైనా తెగించవచ్చు.
అని విజ్ఞత చెప్పింది. నిశ్శబ్దంగా బయటకు వచ్చేసిన కృతిక నేరుగా దీపిక వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి కన్నీటి పెట్టుకుంది. ఈసారి నిర్ఘాంతపోవడం దీపిక వంతు అయింది. నువ్వేం అధైర్యపడకు కృతి, నీకు నేనున్నాను. అతనితో నీ పెళ్లి జరగదు. అలా చేసే పూచీ నాది. మన స్నేహం మీద ఒట్టు అని ప్రమాణం చేసింది దీపిక. తనకు పురుడు పోసిన లేడీ డాక్టర్కు జరిగిందంతా చెప్పి కృతికకు గర్భస్థ క్యాన్సర్ అని, నయమవ్వని ఆ వ్యాధికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని, పెళ్ళైతే ఆమెకు పిల్లలు పుట్టరని, ఇక మీదట నటిస్తే ఆమె ప్రాణానికి ప్రమాదమని ఆమె చేత జయరాజుకు చెప్పించింది దీపిక. జయరాజు, సుమంత్ కలిసి వచ్చి కృతిక చేతిలో కొంత డబ్బు పెట్టి, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా, కుదుటపడితే మళ్లీ చేదువుగానిలే అని పరామర్శించి వెళ్ళిపోయారు. కేవలం 3 నెలల కాలంలోనే దీపికకు ఆమె భర్తకు విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. నువ్వు వెంటనే డిఎడ్లో చేరు. ఆనాడు నేను దాచిన నీ కష్టార్జితమే నీ చదువుకు పెట్టుబడి. అర్థమైందా అంది దీపిక. కృతిక దీపికను మనసారా కౌగిలించుకుని, నువ్వు నా స్నేహితురాలవడం నా అదృష్టం దీపు అంది. ఈవేళ ఎడ్సెట్ కూడా పాస్ అయింది. ఒక మంచి పని చేసి దీపిక చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకోవాలి అని నిర్ణయించుకున్న కృతిక హాయిగా నిద్రలోకి జారుకుంది. ఈరోజు ఎంతో మంచి రోజు దీపు. ఇది నా మొదటి జీతం. నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. దీపు, అనాథాశ్రమం నుంచి ఒక పాపను తెచ్చి పెంచుతాను. దాన్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించి నీ కోడలుగా చేసి మనం బంధుత్వం కలుపుకొని మన స్నేహానికి ఒక అర్థం కల్పిద్దామన్నది నా ఉద్దేశం. ఏమంటావు దీపు అడిగింది కృతిక. కృతిక తెచ్చిన స్వీట్ బాక్స్ తెరిచి కలకండా స్వీట్ ఆమె నోటికి అందిస్తూ, నీ ఇష్టమే నా ఇష్టం కృతి. ఒక కొమ్మకు పూయని పూలమైనా ఇక ఆజన్మాంతం నీ మాటే నా మాట, నీ పార్టీ నా బాట. ఎందుకంటే మన ఇద్దరికీ జీవితం అంటేనే స్నేహం కాబట్టి అంది ఆర్ద్రత నిండిన కళ్ళతో. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.